గైస్ మీ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలన్నా ఎక్కువ యూజర్ ఎంగేజ్మెంట్ ఉండాలంటే థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అలాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి అడోబ్ స్పార్క్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అడోబ్ స్పార్క్ని వెబ్సైట్ని యూస్ చేసి మనం చాలా మంచి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ అడోబ్ స్పార్క్ని యూస్ చేసి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ wonkynerd. సో గైస్, మీరు ఈ అడోబ్ స్పార్క్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ గూగుల్లో అడోబ్ స్పార్క్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఓన్లీ యూట్యూబ్ థంబ్నెయిల్కి సంబంధించిన ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఓకే, సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ యువర్ ఓన్ యూట్యూబ్ థంబ్నెయిల్ నౌ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అడోబ్ స్పార్క్ది లాగిన్ అవ్వాలి అని అడగద్ది. సో నేనైతే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవుతున్నాను. మీ ఇష్టం, వీటిలో ఏదైనా మీరు లాగిన్ అవ్వండి. సో మీరు లాగిన్ అవ్వగానే మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కదా. సో యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా స్టాక్ ఫొటోస్ అయితే కనిపిస్తాయి. ఇదంతా స్కిప్ చేసేయండి. ఓకే, స్కిప్ చేసిన తర్వాత మీకు కొంచెం టైం తీసుకొని మీకు యాక్చువల్ వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళద్ది. సో యాక్చువల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసింది. ఈ ఇంటర్ఫేస్లో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్లో కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఆల్రెడీ ప్రీబిల్డ్ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ని యూస్ చేసుకొని థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన టెంప్లెట్ను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి క్రియేట్ ఫ్రమ్ దిస్ టెంప్లెట్ క్లిక్ చేస్తే మీకు ఆ టెంప్లెట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసింది కదా. ఆల్రెడీ ఈ టెక్స్ట్ మీకు నచ్చితే ఆల్రెడీ ఈ టెక్స్ట్ని అయితే ఉంచుకోండి. సో నేను మిగతావన్నీ తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను మర్చిపోయి అది క్లిక్ చేసేసాను, అది కూడా డిలీట్ అయిపోయింది. సో అలాంటి బ్యాక్ తీసుకురావాలంటే జస్ట్ ఇక్కడ పైన అండు అని ఉంది కదా, అండు డిలీట్, దాన్ని క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది మనకి. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి హలో అని ఏదో ఎడిట్ చేశాను, హలో వాంకీ అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి, మనం జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. కలర్ చేంజ్ చేసుకునేది, ఇక్కడ మెయిన్ స్టైల్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బార్డర్ కలర్ ఉంటుంది కదా. సో ఈ బార్డర్ కలర్ చేంజ్, షేప్ కలర్, షేప్ అంటే ఏంటంటే మీకు ఈ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ పైన కింద పింక్. సో అది చూడండి చేంజ్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ షేప్ వద్దు అనుకుంటే, ఏ షేప్ అయినా వేరే షేప్ కావాలనుకుంటే ఇలా షేప్లు డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అసలు షేప్ వద్దు అనుకుంటే ఇక్కడ చెక్ మార్క్ కనిపిస్తుంది, ఈ చెక్ మార్క్ తీసేసి అసలు షేపే పోద్ది. ఓకే, సో అలా పోద్ది. అండ్ అవుట్లైన్ కావాలనుకుంటే మీకు ఏ కలర్ అవుట్లైన్ కావాలంటే కలర్ అవుట్లైన్ కనిపిస్తుంది. అండ్ షాడో కావాలనుకుంటే ఇక్కడ షాడో ఉంది కదా. సో ఆ షాడో మీరు ఇక్కడ చేంజ్ చేస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది షాడో. ఏదైనా మీకు అవుట్లైన్ వద్దనుకుంటే అన్చెక్ చేసేయండి, అవన్నీ పోతాయి. కావాలనుకుంటే చెక్ చేసి ఆ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ ఎంత ఎక్కువ ఉండాలి అని, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎంత యాంగిల్ ఎలా ఉండాలి, షాడో యాంగిల్, సో ఇవన్నీ చూడండి. ఇదంతా మీకు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. అన్నీ జస్ట్ ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, అండ్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫిల్టర్స్. మీరు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి గ్రే స్కేల్లోనే పెడతాను. అండ్ ఎన్హాన్స్మెంట్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే మీరు కాంట్రాస్ట్, ఓకే, ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్, బ్రైట్నెస్ వీటిలో సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో బ్రైట్నెస్, హైలైట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. వద్దు అనుకుంటే దాన్ని అన్చెక్ చేసేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లర్ కావాలనుకోండి, బ్లర్లో అలా చేసుకోవచ్చు. సో ఇమేజ్ బ్లర్ అయింది. ఇప్పుడు చూడండి మన టెక్స్ట్ అనేది హైలైట్ అయింది కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయగానే. సో ఇంకా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు టెక్స్ట్ అని కనిపిస్తుందా, ఇక్కడ చాలా టెక్స్ట్ టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ కనిపించేవన్నీ ప్రీమియం, వాటికి మనం మనీ పే చేయాలి. సో మనకు అవన్నీ వద్దు. సో ఏదైతే ఫ్రీగా ఉన్నాయో, ఏదైతే ఎల్లో కలర్ కంటెంట్ లేదో అదన్నీ ఫ్రీ. సో వాటిని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని చేసుకున్నాను. ఇలా చూడండి, ఇది కొంచెం కరువులో ఉంది కదా, ఈ కరువుని తీసేయాలనుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా కర్వ్డ్ గ్రిడ్ అని, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లాస్ట్ ఉంది కదా, లాస్ట్ సెలెక్ట్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనం ఆ కర్వ్నెస్ అనేది తీసేయచ్చు. ఇక్కడ మనం మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మిగతా అంతా అదే అవుట్లైన్, షాడో ఇవన్నీ ఇంకా మిగతావే. సో ఇక్కడ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్ కొంచెం ఎక్కువ కావాలంటే లెటర్ స్పేసింగ్, ట్రాన్స్పరెన్సీ, ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇంకా కొన్ని అసెట్స్, ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి చూడండి, ఫొటోస్. ఈ ఫొటోస్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఏదైనా ఫోటో కావాలనుకోండి, ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు,
అప్పుడు ఏం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఫోటో సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు థంబ్నెయిల్‌లో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను నేను. బట్ నాకు ఈ ఫోటోలో ఒక యెల్లో కలర్‌ది ఉంది. నాకు ఆ యెల్లో కలర్ ఉండకూడదు, దాన్ని తీసేయాలి నేను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే remove.bg అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ remove.bg అనే వెబ్సైట్‌ని ఓపెన్ చేద్దాం. మీకు సెర్చ్ చేయండి గూగుల్‌లో remove.bg అని వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు దేని నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ మీరు కొన్ని పార్ట్స్ తీయలేదనుకోండి, బై మిస్టేక్ అల్గారిథము కొన్ని పార్ట్స్ తీయలేదు, ఈ బ్యాక్ కూడా ఈ బ్లాక్ కలర్ కూడా నాకు ఉండకూడదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అరేజ్ అని ఒకటి ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రష్ సైజ్ ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ బ్రష్ సైజు, సో అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీరు తీసేయచ్చు దాన్ని. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటా డిక్రీజ్ చేసుకుంటా అలా చేసేయండి. సో నేను ఏదో ప్రస్తుతానికి అట్లా చేశాను. సో దాన్ని డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను వేరే దానికి. ఓకే, డౌన్లోడ్ చేసేసాను. అండ్ మీరు ఇన్ కేస్ ఇదే కావాలనుకుంటే డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ హెచ్డి వద్దు, అది వచ్చి మళ్ళీ ప్రీమియం, దానికి మనీ కట్టాలి. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. సో ఫోటో అప్లోడ్ చేయాలంటే ఈ ఫోటోలో అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఫోటో ఎంటర్ చేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో డెస్క్టాప్లో సెలెక్ట్ చేస్తున్నాం కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే అది కాసేపు టైం తీసుకొని ఇప్పుడు అప్లోడ్ అవుద్ది. సో అప్లోడ్ అయింది. దీన్ని మనం స్కేలింగ్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్, స్కేల్ అప్ స్కేల్ డౌన్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇమేజ్ని పెట్టేసాం. ఈ ఇమేజ్ని మళ్ళీ మనం ఫిల్టర్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందాకట్లాగే. ఓకే, దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. యాడ్ టు బ్యాక్గ్రౌండ్ ఎంత అండ్ ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్. సో ఇలా కావాలంటే ఇలా ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీన్ని యూస్ చేసి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మేబీ ఐ థింక్ మనీ కట్టాలేమో దీనికి. బీటా వర్షన్ అయినా టెస్టింగ్లో ఉంది, ఫుల్ వర్షన్ కాదు. సో ఇన్ కేస్ మీకు కానీ ఫ్రీ అయితే చేసుకోండి, ఇక్కడ నుంచే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ బీజీ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఇది ఫ్రీగా వర్క్ అయితే. ఇక్కడ ఐకాన్స్ అని ఉన్నాయి కదా, ఇంకా డిఫరెంట్ ఏదైనా ఐకాన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయ్యాయి ఎందుకండి. సో ఇలాంటి ఐకాన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఉన్నది డిలీట్ చేసేయాలనుకుంటే జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఇది ఉన్నాయి కదా ఆప్షన్స్, జస్ట్ డిలీట్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇంకోటి చూపించాలి గైస్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను ఇమేజ్ టెక్స్ట్ అనేది ఇమేజ్ పైన రావాలనుకోండి, అంటే ఈ ఇమేజ్ అనేది టెక్స్ట్ వెనక్కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఆ ఇమేజ్ని ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ ఆర్డర్, ఈ లేయర్ ఆర్డర్ని జస్ట్ మూవ్ డౌన్ క్లిక్ చేస్తే మూవ్ డౌన్కి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇలాంటి ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. లేయరింగ్ స్టైల్ అయితే ఫోటోషాప్లో కూడా సేమ్ లేయరింగ్ స్టైల్ ఉంటుంది. సో ఇంకా డిజైన్ అషర్ట్స్ ఏదైతే ఎల్లో కలర్ కనిపిస్తుందో అదన్నీ ప్రీమియం, మిగతా అన్ని ఫ్రీ అని. అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజెస్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ని వెనక్కి పెట్టాలంటే జస్ట్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఫుల్గా లాగి దీన్ని ఏం చేస్తారంటే లేయర్ ఆర్డర్లో మూవ్ టు బాటమ్ సెలెక్ట్ చేస్తే ఫుల్గా వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు ఇది ఫుల్ వచ్చేస్తుంది. సో ఇలా మనం అయితే చేసాం. బ్యాక్గ్రౌండ్స్, లోగోస్ ఏమన్నా, ఇది లోగోస్ లేదు, అండ్ లైబ్రరీస్. సో ప్రస్తుతానికి ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ అడోబ్ స్పార్క్ అని కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చి వాటర్ మార్క్ మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఒక 5-6 వరకు ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 5 కన్నా ఎక్కువ చేశాను, అందుకని నేనైతే రిమూవ్ చేయలేకున్నాను దాన్ని. ఓకే, అలాగే ఉండిపోద్ది. కానీ దానికి ఒక టెక్నిక్ చూపిస్తాను నేను. ఓకే, సో ఈ థంబ్నెయిల్ నేను దీంట్లోనే క్రియేట్ చేశాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చేంజ్ చేసి ఇదంతా నార్మల్ టెక్స్ట్, నేనేం కొత్తగా యాడ్ చేయలేదు, ఆల్రెడీ ఉన్న వాటినే చేశాను. సో ఇప్పుడు ఇక్కడ అడోబ్ స్పార్క్ అని ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ సేవ్ చేసుకోవాలంటే దీన్ని మనం మామూలు డౌన్లోడ్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ క్లిక్ చేసి జేపీఈజీ సెలెక్ట్ చేసి స్టార్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోద్ది. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా అక్కడ డౌన్లోడ్ చేసుకొని, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీకు చేసుకోవాలనుకుంటే రిమూవ్, సో ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ క్లిక్ చేయండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ థంబ్నెయిల్ అయితే కావాలో ఆ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేయండి. థంబ్నెయిల్ ఇది. ఓకే, సో థంబ్నెయిల్ సెలెక్ట్ చేశాను, థంబ్నెయిల్ వచ్చింది. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మీద ఆ లాక్ సింబల్ పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం జూమ్ చేసుకొని ఆల్ట్ క్లిక్ చేసి స్క్రోల్ అప్ చేస్తే జూమ్ అవుద్ది. సో జూమ్ అయిన తర్వాత ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా సెలెక్ట్ మార్కీ టూల్, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని జస్ట్ ఎక్కడి నుంచి అయితే తీసేయాలనుకున్నారో అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అలా సెలెక్ట్ అవుద్ది కదా, ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ క్లిక్ చేస్తే మీకు ఫిల్ అని ఉంటుంది. ఈ ఫిల్ క్లిక్ చేయండి.
ఫిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అవేర్ క్లిక్ చేసి ఇదంతా ఈ కలర్ అడాప్షన్ పెట్టేసి జస్ట్ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే చూడండి ఫుల్గా పోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఫోటోషాప్ థంబ్నెయిల్కి మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ అని ఉంది కదా, ఈ సేవ్ యాజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ జేపీఈజీ సెలెక్ట్ చేయండి. జేపీఈజీ సెలెక్ట్ చేసుకొని సేమ్ నేను దాన్ని రీప్లేస్ చేసేస్తున్నాను. సో అలాగా నేను అడోబ్ స్పార్క్ని అయితే ఈజీగా తీసేసాను. ఫోటోషాప్ ఉంటే ఇన్ కేసు లేకపోతే మీరు నార్మల్గా చేసేయండి. ఓకే, నార్మల్గా అప్లోడ్ చేసేయండి. అదేం కనపడదు, ఎందుకంటే ఇక్కడ అడోబ్ స్పార్క్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ యూట్యూబ్ టైం అనేది పడద్ది. సో అది హైడ్ చేస్తుంది, ఆ స్పార్క్ని హైడ్ చేస్తుంది ఆ టైం అనేది. సో అందుకని పెద్ద కనపడదు. ఓకే, సో ఇది గైస్ ఇలా అయితే మీరు స్పార్క్ని యూజ్ చేసి థంబ్నెయిల్స్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెబ్సైట్ ఇది థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే ఫాస్ట్గా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే నేనైతే నార్మల్గా ఎక్కువ ఫోటోషాప్లో చేస్తుంటాను. ఇన్ కేస్ ఫోటోషాప్లో టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే దీంట్లో చేయొచ్చు. అది గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.